గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనరల్గా అమ్మాయిల్లో బ్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు సంహౌ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఎవరికి చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికి షేర్ చేసుకోలేరు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టు కాయిన్ హ్యాస్ అ 2 సైడ్స్ అన్నట్టుగా మరీ చిన్నగా ఉన్నా కానీ లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ప్లాస్టిక్ సర్జరీలో దీనికి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా? ప్లాస్టిక్ సర్జరీ త్రూ మనం ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చా తెలుసుకుందాం. సో ప్రస్తుతం అంతా ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రావ్య గారు, మెడికవర్ హాస్పిటల్ నుంచి మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సో ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో సంహౌ కొన్ని టాపిక్స్ అనేవి లైక్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి వెజినల్ ఆర్ బ్రెస్ట్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఏదో ఒక స్టిగ్మా ఉంటుంది, సోషల్ స్టిగ్మా. మాట్లాడితే ఏమనుకుంటారో అని చెప్పి సంహౌ ఈ వీడియో కూడా మనకి మంచి కామెంట్స్ వస్తాయి, మంచి మంచి కామెంట్స్. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. చాలా చిన్నగా బ్రెస్ట్ అనేది అమ్మాయిలకి చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, కంపారిజన్స్ ఉంటాయి. సో దాన్ని ప్లాస్టిక్ సర్జరీతో ఏమైనా మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చా? ఇట్స్ సేఫా కాదా? అబ్సల్యూట్లీ సేఫ్ అండి. ఇప్పుడు చాలా మందికి అంటే ఉన్నదానికంటే నార్మల్గా ఉంటే ఎక్కువ ఎవరు చేయరు. బట్ చాలా మందికి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, వస్తారు నాకు చిన్న చిన్నగా ఉన్నాయి, కొంచెం బ్రెస్ట్ చిన్నగా ఉంది, బయటకు వెళ్తే కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, ఎవ్రీడే బ్రా వేసుకోవడము, ప్యాడెడ్ బ్రాస్ అవన్నీ చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, సో హెల్ప్ చేయమని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ అ కామన్ ఇష్యూ. అది మనం ఒక వీళ్ళు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళకి ఇది అవసరమా అన్నట్టు చూడొద్దు. దట్ ఈస్ లైక్ బూస్టింగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంతే కదా. ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు అప్లిఫ్ట్ యువర్ కాన్ఫిడెన్స్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఇప్పుడు స్టమక్ అనేది బాగా బెల్లి ఎక్కువగా కనిపిస్తుంటే ఏదైనా నీట్ గా డ్రెస్ వేసుకున్నప్పుడు చూడడానికి ఎంత ఆడుగా ఉంటుందో, కొంతమంది అలా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. విమెన్ కూడా అన్నప్పుడు ఇంకా ఇప్పుడు 10 మందిలో వెళ్తున్నాం మనము, వాళ్ళందరికీ ఓకే నార్మల్ గా ఉంది. అట్లాంటప్పుడు మనకి కూడా ఎవరు చూసి అనకపోయినా కానీ మనది మనకే ఆ ఫీలింగ్ వస్తుంది, అదే నాకు వాళ్ళలాగా లేదే, న్యాచురల్ కర్వ్స్ లేవు, న్యాచురల్ లుకింగ్ అపియరెన్స్ లేదు నాకు. సో ఆ లోవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం మింగిల్ అవ్వడం కూడా తక్కువ చేసేయచ్చు కదా. ఇంట్లో కూర్చొని అట్లా ఫీల్ అవ్వడము, ఒక్కలే ఫీల్ అవ్వడము అట్లా కూడా చేస్తాం కొన్నిసార్లు, కొంతమంది అట్లా కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి దిస్ ఈస్ అ బెటర్ ఆప్షన్. ఊరికే కూర్చొని ఏడవడం ఎందుకు, ఒకసారి సర్జరీ చేయించుకుంటే దానికి పెద్ద కాంప్లికేషన్స్ కూడా ఏముండవు, మేబీ 1 in 1 lakh ఆర్ సంథింగ్ అట్లా. ఇప్పుడు అంటే ఒకప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తోటి క్యాన్సర్ అది అనేవాళ్ళు, బట్ ఇప్పుడు వచ్చిన మోడర్న్ ఇంప్లాంట్స్ తోటి దట్ ఈస్ ఆల్మోస్ట్ నథింగ్. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఈస్ అ వెరీ సేఫ్ సర్జరీ. సో ఈ ప్లాస్టిక్ సర్జరీ త్రూ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవా? లైక్ ఎలా? చాలా రేర్ అండి. ఒకప్పుడు ఉండేవి, బట్ వాళ్ళు ఆ ఇంప్లాంట్స్ ని మోడిఫై చేసుకుంటూ అట్ ప్రెసెంట్ వాట్ ఎవర్ ద ఇంప్లాంట్స్ విచ్ దట్ ఆర్ అవైలబుల్ దే ఆర్ వెరీ సేఫ్. ఓకే ఓకే. అండ్ అది ఒక చిన్న సర్జరీ, అంటే కింద బ్రెస్ట్ కింద మనకి స్కార్ కూడా కనిపించదు, ఆ స్కార్ త్రూ మనము ఇంప్లాంట్ ని ఒక పాకెట్ క్రియేట్ చేస్తాం అనమాట. బ్రెస్ట్ కింద ఒక పాకెట్ క్రియేట్ చేసి ఆ చిన్న స్కార్ నుంచి లోపలికి పుష్ చేస్తాం ఆ ఇంప్లాంట్ ని. సో మనకి రిజల్ట్ కూడా ఇమీడియట్ గా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అందరితో పోల్చుకుంటే చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒక 11 years 12 years వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి చాలా ఎక్కువగా అనిపించడం, ఇక్కడ వరకు సంభవం కొంచెం పైకి ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది వాళ్ళకి. పాపం హార్ట్ నుంచి కూడా ఉన్నట్టు ఉంటుంది, చూడడానికి చాలా ఆడుగా ఉంటుంది. లేకపోతే ఎంత బాధో, ఎక్కువగా ఉన్నా కానీ సమ్ సొసైటీలో చూసే చూపులు కానివ్వండి, మనం ఏ డ్రెస్ వేసుకున్న కంఫర్ట్ లేకుండా చున్నీలు కానీ టవల్స్ కానీ కవర్ చేసుకోవడం, ఇది కూడా ఇబ్బంది. సో దీని ఎట్లా డీల్ చేయాలి? చూడడానికి ఇబ్బంది, అండ్ దానివల్ల చాలా మందికి షోల్డర్ పెయిన్, చాలా మందికి అసలు ఆ బరువుకి చాలా మందికి పెయిన్ కూడా వచ్చేస్తుంది. అది ఆ మిగిలినవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఒక పెద్ద మేజర్ కాంప్లికేషన్ అయిపోతుంది వాళ్ళకి. షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అదంతా మేజర్ అయిపోతుంది. అండ్ క్లెన్లీనెస్ కూడా మెయింటైన్ చేయలేరు వాళ్ళు, అంత
లైక్ కింద ఫంగస్ రావడము, పెద్ద పెద్ద సైజ్కి క్లీన్ చేసుకోకపోవడము, బ్రెస్ట్ అట్లా ఆ కాంప్లికేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షన్ చేస్తాం, సైజ్ తక్కువ చేస్తాము. సో వాళ్ళ ఫిజిక్కి, వాళ్ళ బాడీ స్ట్రక్చర్కి ఎంతవరకు కావాలి, ఎంత సైజ్ అయితే బాగుంటుంది, అది బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేస్తాం. సో దీంట్లో కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? కాంప్లికేషన్స్ ఫ్యాట్ తీసేస్తారా? ఏంటి ప్రొసీజర్ అసలు? అంటే కింద ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది మంచిగా మార్క్ చేసుకొని ఎంతవరకు క్లోజర్ వస్తుందో చూసుకొని అక్కడి వరకు కట్ చేసేస్తాం. లోపల ఉన్న బ్రెస్ట్ టిష్యూ అదంతా కట్ చేస్తాం. అండ్ ద థింగ్ ఇస్, మనం నిప్పుల్ అనే ఆ ఏరియాని టచ్ చేయమన్నమాట. సో లేటర్ ఆన్ మనకి ఫీడింగ్కి అట్లా ఇబ్బంది ఏం రాకుండా నిప్పుల్ని టచ్ చేయకుండా నిప్పుల్ని జస్ట్ కొంచెం పైకి జరుపుతాం. దానివల్ల లోపల ఉన్న మిల్క్ డక్ట్స్ వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ కింద ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో, అంటే దాంట్లో మిల్క్ ప్రొడ్యూస్ చేసే డక్ట్స్ అవన్నీ ఏముండవు. సో దాన్ని మాత్రమే తీసేసి మళ్ళీ నార్మల్ లైక్ ఎక్సెస్ ఉన్నది తీసేసి నార్మల్ షేప్కి తీసుకొస్తాం. చాలా ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ. మీ ఏదైనా కానీ బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. అతి ఎప్పుడైనా మంచిది కాదు, మరీ లోగా ఉండడం కూడా మంచిది కాదు. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. ఓకే, సో డాక్టర్ గారు చెప్పేదైనా వినండి. పిచ్చి కామెంట్స్ పెట్టడం, నెగిటివ్గా అర్థం చేసుకోవడం తప్ప ఇప్పుడు మనం చాలా డెవలప్ అవుతున్నాము. కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించడం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కాన్ఫిడెన్స్ కోసమే చేసుకుంటాం. అది బయటకు కనిపిస్తుంది. ఇది బ్రెస్ట్ అనేసరికి కొంచెం ఆ ఇన్హిబిషన్ ఉంటుంది సొసైటీలో. అవును, అమ్మాయికి ఎందుకు ఇవన్నీ అవసరమా, పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అట్లా అనుకుంటారు. అట్లా కాకుండా అమ్మాయికి కాన్ఫిడెన్స్ కావాలి. ఈవెన్ షీ షుడ్ ఫీల్ గుడ్, షీ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్. సో దానికోసం ఇఫ్ షీ వాంట్స్ మనకి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నామండి. ఎవరో ఏదో అనుకుంటారని మనం లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వడం కానీ, ఇది ఎలా చెప్పాలి అనడం కానీ ఏం కాదు. డాక్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, మన ఇష్యూస్ అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే, ఇఫ్ యూ ఆర్ అఫోర్డబుల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి వచ్చి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, నిజమే కదా. ఇన్సూరెన్స్ ఆప్షన్స్ బోల్డ్ అన్నీ ఉంటాయి. మనం గట్టిగా అనుకోవాలి అంతే. ఈ షై ఫీలింగ్స్ ఇవన్నీ వదిలేసి మనం కంఫర్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం కాబట్టి, ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఆ ఫీలింగ్ మనది. కాబట్టి ఇవన్నీ వదిలేసి డాక్టర్ దగ్గరికి వచ్చి ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చక్కగా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం చాలా వాల్యుబుల్ అండ్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.